హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను. పొద్దున్నే అయితే వంట చేస్తున్నానండి. ఈరోజైతే టిఫిన్ అయితే వేయట్లేదు. ఎందుకంటే వేడి వేడి అన్నం అలాగే కూర చేసినప్పుడైతే పొద్దున్నే మా వాళ్ళు టిఫిన్ కంటే ఇష్టంగా అన్నమే తింటారండి. ఈరోజైతే పప్పు అయితే వండుదాం అనుకుంటున్నాను. అలాగే బియ్యం కడిగి పెట్టి బియ్యం అలాగే పప్పు పెరుగుగూర పప్పు అయితే కుక్కర్లో కలిపి పెట్టేశాను. అయిపోయింది. అన్నం అయిపోయింది. అలాగే పప్పు కూడా ఉడికిపోయింది. దీంట్లో ఉప్పు కారం వేసి మెదిపేసి తాలింపు పెట్టేస్తే పని అయిపోద్ది. ఇంకా నాకు వంట పని అయితే అయిపోద్దండి. టిఫిన్ వేయకపోతే అంతగా ఉండదన్నమాట వంట పని. ఇంకా సాయంత్రం వేసుకుందాం. టిఫిన్ వేస్తే ఆలస్యం అయిపోద్దండి. ఆలస్యం అయిపోద్ది. అలాగే తినడం కూడా నెమ్మదిగా తింటారనమాట. ఈ అన్నం అయితే వేడివేడిగా ఉంటుంది కదా, వేడివేడి అన్నంలో పప్పు కానీ ఇంకా ఏది ఉంటే అది వేసుకుని మాకు ఇష్టంగా అయితే తింటారండి. అన్నం వేడిగా ఉన్నప్పుడైతే టిఫిన్ జోలికి వెళ్ళరనమాట. అన్నమే తింటూ ఉంటారు. ఇంకా పొద్దున్నే ఇంకా అన్నం పెట్టేసి బాక్స్ కూడా కట్టేసాను. ఇంకా పొయ్యి మీద అయితే ఈ పాలు కూడా కాసేస్తే పొయ్యి మీద పని అయిపోయినట్టే. ఇంకా ఈ పూటకైతే పొయ్యి మీద పని అయిపోయినట్టే. ఇంకా మధ్యాహ్నం అన్నం తక్కువైతే అన్నం తగ్గుద్ది. ఖచ్చితంగా తగ్గుద్ది. ఇంకా వేరే మళ్ళీ కడిగి పెట్టుకోవడమేనండి. ఈరోజైతే నేను కొద్దిగా ఉత్సాహంగా ఉన్నాను. ఏంటంటే చెప్తాను, ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మీ అందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ కదా, నేను మీతో ప్రతిదీ షేర్ చేసుకుంటానండి. అయిపోయింది. ఇంకా వంట పని అయితే అయిపోయింది. ఇంకా ఇంట్లో పని కంప్లీట్ అయిపోయినట్టే. ఈరోజు కాదు, నిన్నైతే మేము హాస్పిటల్కి వెళ్ళామండి. మళ్ళీ మొన్న వెళ్ళి టెస్టులు చేయించుకొచ్చాము. అలాగే నిన్న వెళ్తే అయితే తగ్గినాయి అన్నారు. కామెర్లు తగ్గినాయి. కాకపోతే ఇంకొక వారం 10 రోజులు పత్యం చేయమన్నారు. ఓకే, ఇంకా వారం 10 రోజులు ఎలాగోలా ఇక్కడే పెట్టుకుని పిల్లల్ని పత్యం చేయించేస్తే ఇంకొంచెం రిలీఫ్ అయినట్టే. నేను ఈ కామెర్లు అని చెప్పిన కానించి నాకైతే మనసులో అయితే చాలా దిగులుగా ఉందండి. పర్లేదు, తగ్గిందన్నారు కదా, ఇంకొంచెం రిలీఫ్ అయినట్టే. అందుకే పెరుగుగూర పప్పు వండానండి. కళ్ళు కూడా మంట అంటున్నాడు. కళ్ళకి కూడా చలవ చేస్తుంది కదా, అందుకే పెరుగుగూర పప్పు వండాను. ఇంకా ఈరోజైతే మొన్న అయితే ఒక 8 సంవత్సరాలు 7 సంవత్సరాల పాపకి ఒక లంగా జాకెట్ కుట్టాను. ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. అలాగే ఇప్పుడైతే నేను త్వరగా మిషన్ ఎక్కేసానండి. ఏంటంటే నాకు కొంచెం త్వరగా పని అయింది కదా, కొంచెం త్వరగా ఈ పూట ఒక 2 జాకెట్లు కుట్టేద్దాం అనుకుంటున్నాను. అయితే ఎంబ్రాయిడరీ అయితే ఆపానండి. ఏంటంటే థ్రెడ్స్ అయిపోయినాయి, జరీ థ్రెడ్స్ అయిపోయినాయి, గోల్డ్ కలర్ జరీ అయిపోయింది. ఇంకా ఈ ఆర్డర్ పెట్టాను, రావాలి. వచ్చిన తర్వాత ఈరోజు పెడతాను. ఇంకా పెట్టలేదు. రాత్రి పెడదాం అనుకున్నాను, పెట్టలేదు. ఈరోజు ఆర్డర్ పెడతాను. ఆర్డర్ పెడితే ఇంకా ఇవి వచ్చిన తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను. సింపుల్ ఉన్నాయండి. అవి కంప్లీట్ చేసేస్తే ఇంకా నాకు పని అయిపోతే ఇంకా మూలలు ఉన్నాయన్నీ ఇప్పుడు ఈ టైంలోనే అన్సీజన్లోనే మూలలు ఉన్నాయన్నీ లాగేసేసి అలాగే సొంత బట్టలన్నీ లాగేసి కుట్టేస్తూ ఉండాలి. లేకపోతే ఇంతకు మించి అయితే దొరకదండి ఖాళీ. ఈ టైంలోనే మనం మూలలు ఉన్నాయన్నీ లాగేస్తూ ఉంటే కాస్త మనకి ఇంట్లోకి కుట్టుకున్నట్టు ఉంటుంది. అలాగే మనకి సీజన్లో వచ్చి ఇంకా నా బట్టలు అనకుండా ఉంటారనమాట. అంటే టైం ఇస్తారు కదా, టైం ఇచ్చినవి అయితే వాళ్ళని ఒక మూలన పెడతా ఉంటాను, ఒక పక్కన పెడతా ఉంటాను. ఇంకా అలాంటివి అయితే ఇలాంటి టైంలో తీసేసి కుట్టేస్తూ ఉంటాను. కొంతమంది అయితే ఎక్కువ టైం ఇస్తారండి. పర్లేదు, అర్జెంట్ ఏం లేదు, మీకు ఖాళీ ఉన్నప్పుడు కుట్టమని చెప్పి ఇస్తూ ఉంటారు కదా, అలాంటివి అయితే ఒక 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 పక్కన పెట్టి ఉంచుతాను. అలాంటివి ఇప్పుడు ఈ టైంలో తీసేసి కుట్టేస్తే ఉంటే పెండింగ్లో ఉన్నది అంతా కూడా క్లియర్ చేసేసినట్టుగా అవుద్ది. ఓకే అండి, నాకు ఇప్పుడు ఒక 2 జాకెట్లు అయితే ఉన్నాయి, ఇవి కుట్టేస్తాను. అందుకే ఈరోజైతే త్వరగా మిషన్ ఎక్కాను. అలాగే వీడియోస్ కూడా ఒక 2 చెయ్యాలి. స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి ఒక బ్లౌజ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. దానికైతే వీడియో తీసాను. ఇంకా దీన్ని స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకా అందుకే నేను ఇప్పుడైతే ఇది స్టార్ట్ చేశానండి. ఆ ఛానల్లో బ్లౌజ్ కటింగ్ పెడుతున్నానండి. చాలా ఈజీగా అర్థమయ్యేలాగా కటింగ్ అయితే పెడుతున్నాను. చూడండి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా. అలాగే
ముఖ్యంగా వర్క్ బ్లౌజులు ఎలా కట్ చేయాలి, నెక్ ఎలా కట్ చేయాలి, అలాగే హ్యాండ్స్ ఎలా కట్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా మంచి మంచి టిప్స్ అయితే అందులో అయితే షేర్ చేస్తున్నానండి. నాకు తెలిసిన టిప్స్ అలాగే నేను పాటించే టిప్స్ షేర్ చేస్తున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మన స్టిచ్చింగ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఆ ఛానల్ పేరు నాగలక్ష్మి టైలరింగ్ అండ్ బ్లాగ్. అంటే నాకు నేను ఏదైనా నేర్పించాలి, నేను ఏదైనా సేవ చేయాలి, సమాజానికి సేవ చేయాలి, నాకు తోసిన సేవ నేను చేయాలి. అంటే నేరుగా నేర్పించడం అయితే నాకు అంత టైం ఉండదు, కానీ ఈ వీడియో ద్వారా నేను ఒక నలుగురికైనా నేర్పించాలి అని అయితే నా ముఖ్య ఉద్దేశం అండి. ఓకేనా? అలాగే నా ఛానల్ ఇంకా కొంచెం అభివృద్ధి చెందిన నాకు కూడా దాని ద్వారా నేను ఎంతో కొంత ఉపయోగం కూడా ఉంటుంది కదా, అందుకే నేను ఆ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. చూడండి, నాకు తెలిసిన టిప్స్ అన్నీ కూడా నేను దాంట్లో ఒక్కొక్కటి షేర్ చేస్తున్నాను. ఓకే అండి. నా ఉత్సాహానికి కారణం ఏంటో చెప్తానన్నాను కదా, అదేనండి. టెస్ట్లో నెగిటివ్ వచ్చింది, అలాగే నా పనిలోకి నేను వచ్చేసాను. ఇదేనండి లంగా జాకెట్. ఇది ఒక ఓల్డ్ శారీ అనమాట. దీనికి బార్డర్ కలర్ ఇలా పట్టు క్లాత్ తీసుకోమన్నారు, తీసుకుని దీనికి ఇలా వర్క్ చేశానండి. హ్యాండ్స్కి బాహుబలి హ్యాండ్ పెట్టాను. ఓకేనా? పట్టీ కట్టి పట్టీకి వర్క్ వేసి ఇలా కస్టమర్ ఇంట్రెస్ట్ కొద్దీ కుట్టాను. ఓకే అండి. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? అలాగే బ్లౌజ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.